మరి నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యారంగం కోసం ఉపాధ్యాయుల కోసం మేము ఏవైతే డిమాండ్లు వారి ముందు ఉంచామో, ఒకటి శాశ్వత బదిలీల కోడ్ అనేది ఒకటి, అలాగే 117 జీవోను వెనక్కి తీసుకురావడం అనేది ఒకటి. ఈ రెండింటి మీద వారు బదిలీల యాక్ట్ను అలాగే 21 జీవోను విడుదల చేయడం జరిగింది. ఆ రెండు విడుదల చేసిన తర్వాత క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయుల్లో ఉన్నటువంటి ఇబ్బందులు వాటన్నిటిని కూడా వారి దృష్టికి తీసుకుపోవాలని చెప్పి కమిషనర్ గారితో చర్చించడం జరిగింది. ఆ కమిషనర్ గారు అన్ని సమావేశాల్లో విన్నప్పటికీ కొన్ని విషయాలు కూడా మాకు ఇబ్బందిగా ఉండడం వల్ల సమావేశాన్ని బహిష్కరించడం జరిగింది. బహిష్కరించి ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి ఐక్యవేదిక అనేటటువంటి పేరుతో మరి కలెక్టర్ మన డిఓ కార్యాలయాలు ముట్టడి, కమిషనరేట్ ముట్టడి అనేటటువంటి రెండు కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. వారు కార్యదర్శి గారు కోన శశిధర్ గారు మమ్మల్ని చర్చలకు ఆహ్వానించారు. నిన్నటి రోజున సుదీర్ఘ సమయం పాటు జరిగినటువంటి చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడి రెండు విషయాల మీద హైస్కూల్లో 45 విద్యార్థుల కంటే ఎక్కువ ఉంటే రెండో సెక్షన్ కావాలని, అలాగే తెలుగు మీడియంను సమాంతరంగా కొనసాగించాలనేటటువంటి రెండు విషయాలు కూడా చాలా ప్రతిష్టంభన ఏర్పడి నిన్న చర్చలు విఫలమైనాయి. మేము మళ్ళీ ఒక కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగిస్తామని బయటకు వచ్చేయడం జరిగింది. మరలా ఈరోజు విజయరామరాజు గారు ఉదయమే చర్చలకు ఆహ్వానించడం జరిగింది. అక్కడ కూడా మాట్లాడుకున్నాం. ఆ తర్వాత సెక్రటరీ గారి దగ్గరికి తీసుకురావడం జరిగింది. అక్కడ కూడా మాట్లాడి అన్ని విషయాల మీద కూడా ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఏకాభిప్రాయానికి వచ్చి రెండవ సెక్షన్ ఏదైతే ఉందో 49 దాటితే 50 వద్ద ఇవ్వడం అనేది వారు చెప్పడంతో దానికి మేమందరం కూడా అంగీకరించడం జరిగింది. అలాగే తెలుగు మీడియం మీద మరి ప్రభుత్వం నుంచి మేము ప్రభుత్వానికి విద్యాశాఖ ద్వారా ప్రతిపాదనలు పంపుతాం. మరి విద్యాశాఖ మంత్రి గారితో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తాం. వారి దగ్గర తేల్చుకుని వీలైనంత వరకు కూడా తెలుగు మీడియం కొనసాగించడానికి, సమాంతర మీడియంను ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడంతో మేము కూడా అందరం కూడా అంగీకరించడం జరిగింది. దాంతోపాటు అనేక అంశాలు కూడా మేము ఏవైతే 16 డిమాండ్లు తీసుకువెళ్ళామో అన్ని డిమాండ్లను కూడా వారన్నింటిని కూడా పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భం మేము కోరుతున్నాం. ఈ సందర్భంగా విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు గారికి, విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గారికి, విద్యాశాఖ మంత్రి గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక పక్షాన్ని తెలియజేస్తున్నాం. ఏదైతే నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి వారం ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరం జీవో నెంబర్ 19/2021 రిలీజ్ చేశారు. దీంతో ఉండేటటువంటి అసంబంధాలను మేము గుర్తించి దాని గురించి అన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా ఒక ఉమ్మడి వేదికగా ఏర్పడి మేము దీని మీద కార్యాచరణ రూపొందించిన తర్వాత విజయరామరాజు సార్ గారు దాన్ని చర్చలకు ఆహ్వానించి చాలా వరకు సమస్యలను పరిష్కరించారు. కానీ ముఖ్యమైనటువంటి ఒక 4 డిమాండ్లని కొంతవరకు అది మాకు అసంతృప్తిగా ఉండడంతో మళ్ళీ కూడా మేము డిఓఎస్ ఆఫీస్ కార్యక్రమం ముట్టడి యథావిధిగా ఉంటుందని తెలియజేయడంతో మరి ఈరోజు సెక్రటరీ గారు కోన శశిధర్ సార్ గారు పిలవడం, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చర్చలు జరగడం, వాళ్ళు మేము చెప్పిన డిమాండ్లన్నీ కూడా అంగీకరించడం మేము కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నామని తెలియజేస్తున్నాం. ఈనాటి ప్రభుత్వంలో ఉపాధ్యాయులకి ఎంతో మేలు జరిగిందని మేము అనుకుంటున్నాం. 117 జీవోని రద్దు చేసి దాని ప్రత్యామ్నాయంగా వాళ్ళు పెట్టినటువంటి అంశాల కంటే 9 రకాలైనటువంటి స్కూల్స్ని ఏర్పాటు చేసి ఉపాధ్యాయులకి మేలైనటువంటి పని చేశారని నేను అనుకుంటున్నాను. మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి, మినిస్టర్ గారికి, మరి కమిషనర్ గారికి, కోన శ్రీధర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి గత కొద్ది కాలంగా 6 మాసాల నుంచి విద్యాశాఖలో 117 జీవో పైన చర్చలు జరుగుతూ ఉన్నాయి రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్లతో. మరి 6 మాసాలుగా చాలా సమస్యల పట్ల స్పందించి కొన్ని అనుకూలతలు సాధించడం జరిగింది. తర్వాత ముఖ్యంగా ఈ జీవో 20-27 జీవోలు రావడం వల్ల జీవోలలో మేము చర్చించడానికన్నా భిన్నంగా ఉండడం వల్ల మేమందరం కూడా కమిషనర్ దగ్గర జరిగే సమావేశాన్ని మేము వాయిదా వేసుకోవడం జరిగింది. తర్వాత తిరిగి సెక్రటరీ గారు మమ్మల్ని అందరినీ నిన్న విద్యాభవన్లో చర్చలకు పిలిపించి ఉపాధ్యాయ ఐక్యవేదిక తరపున మేమందరం ఉపాధ్యాయ రికగ్నైజ్ సంఘాలన్నీ 9 ఉన్నాయి. ఆ ఉపాధ్యాయ ఐక్యవేదిక మేము సమావేశం ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ వాళ్ళు పిలవడం జరిగింది. ఆ సమావేశంలో చాలా వరకు మాకు కొన్ని గతంలో 14 నుంచి 2025 వరకు ఎప్పుడు కూడా ఉపాధ్యాయ బదిలీలు ఆన్లైన్లో జరిగేవి. అటువంటిది మొట్టమొదటిసారిగా ఫిజికల్గా అంటే మాన్యువల్గా ఇవాళ జరగడం అనేది గొప్ప విజయంగా మేము భావిస్తున్నాము. అది కూడా మాకు కార్యదర్శి లెవెల్లో చర్చనీయాంశంగా జరిగి మేము సాధించుకోవడం జరిగింది. అదేవిధంగా ఫౌండేషన్ స్కూల్లో 1 నుంచి 30 విద్యార్థులు ఉంటే అక్కడ ఒక పోస్ట్ ఇస్తామని చెప్పి జీవోలో స్పష్టంగా చెప్పడం జరిగింది. దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకించడం జరిగింది. కాబట్టి 1 నుంచి 20 దాటేప్పుడు రెండో ఉపాధ్యాయుని ఇస్తామని చెప్పి కూడా మనకు సందర్భంగా చెప్పారు. అదేవిధంగా ఈరోజు 9600 పోస్టులు పాఠశాలలు
మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు జరిగింది. అక్కడ మోడల్ ప్రైమరీ స్కూల్లో హెచ్ఎంలుగా ప్రధానోపాధ్యాయులుగా ఉన్నత పాఠశాలలో స్కూల్ వచ్చేను ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది జీవోలో. దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకించడం జరిగింది. కేదు సెకండరీ టీచర్లు ఉండే ఉపాధ్యాయుల్ని ప్రమోషన్ ద్వారానే మాకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అందువల్ల వారు 1400 పోస్టులు మాకు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా ఎడ్జిటీలకు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా గతంలో ఇన్ సర్వీస్ టీచర్లుగా ఉండి పై చదువులకు చాలామంది స్టడీలో వెళ్ళడం జరిగింది. మరి స్టడీలో వెళ్ళడం వల్ల వారి స్థానాలను ఈ బదిలీలో వేకెన్సీగా చూపుతామని చెప్పడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. మరి వారి కోసం మేము వాళ్ళు ప్రొటెక్ట్గా మేము సంఘం ద్వారా మనం పరిశీలించడం జరిగింది. ఖచ్చితంగా రేపు ఆగస్టు వరకు వాళ్ళు జాయిన్ అయ్యే వరకు వాళ్ళ ప్లేస్లు వేకెన్సీ చూపకుండా అలా ఉంచుతామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా బడ్డనగా ఉండేది ఉన్నత పాఠశాలల్లో 45 దాటితే సెక్షన్ విద్యార్థుల సంఖ్య 2వ పోస్టు అదనంగా ఇవ్వాలని చెప్పి మేమందరం డిమాండ్ చేయడం జరిగింది. మరి దానివల్ల నిన్న కార్యదర్శి దగ్గర ప్రతిష్టంభన ఏర్పడడం జరిగింది. అందువల్ల మేము యథాతథంగా రేపు జరిగే డిఓ ఆఫీసు ముట్టడి, ఎల్లుండి జరిగే సిఏ విద్యాభవన్ ముట్టడి కూడా యథాతథంగా కొనసాగుతామని చెప్పి మీ ద్వారా చెప్పడం జరిగింది. అందువల్ల ఇవాళ మళ్ళీ కూడా మనకు కార్యదర్శి గారు మరి కమిషనర్ గారు పిలిపించి చర్చలు జరిపి మాతో ఖచ్చితంగా 49 తర్వాత 50కి అదనంగా 2వ పోస్టు ఇచ్చాడని చెప్పడం జరిగింది. మరి సూత్ర వాతావరణంలో ఈరోజు చర్చలు జరిగాయి. మరి అదేవిధంగా ఈ బదిలీలలో ఈ వేకెన్సీల్లో డిఎస్సి ఉంది కాబట్టి కొన్ని ప్లేసులు గతంలో బ్లాక్ చేసేవాళ్ళు, ఇవాళ బ్లాక్ చేయకుండా మొత్తం ఎన్ని వేకెన్సీలు అన్ని వేకెన్సీలు కూడా బదిలీలో చూపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గత 30 సంవత్సరాలుగా 3 దశాబ్దాలుగా ఉమ్మడి సర్వీసు సాధనలో చాలా ఇబ్బందులు పడుతూ వచ్చాము. వాటిపైన ఖచ్చితంగా మాకు కావాలి, ప్రత్యామ్నాయంగా మాకు కావాలని చెప్పి కోరడం జరిగింది. దానికి మన కమిషనర్ గారు రేపు జూన్లో ఒక కమిషన్ ఏర్పాటు చేసి వాటిపైన చర్చించి ఖచ్చితంగా మీకు అనుకూలంగా ఉపాధ్యాయ పోస్టులు ప్రమోషన్లు వచ్చి ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా హెచ్ఎం ఎంఈఓల బదిలీలు కూడా జూన్ జూలై మాసంలో చేపడతామని చెప్పడం జరిగింది. తర్వాత ముఖ్యంగా మేము ఉన్నత పాఠశాలలో 2 మాధ్యమాలు తెలుగు ఇంగ్లీష్ సమాంతరంగా ఉండాలని చెప్పి మేము కోరడం జరిగింది. వాటిపైన అది మా లెవెల్లో లేదు, మేము చేయగలిగాము. ఇది ఖచ్చితంగా ఈ విషయం ఈ ప్రతిపాదనను గౌరవ మంత్రివర్యులు ముఖ్యమంత్రి తీసుకుపోతాము. తదుపరి విచారణ చేసి దీని విషయంలో తగు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఏ విధమైన సరే ఈ సౌజృభ వాతావరణంలో మరి విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గారు మరియు డైరెక్టర్ విజయరామరాజు గారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక సమక్షంలో ఈ చర్చలు సఫలీకృతం అయినాయి అని చెప్పి చెప్తున్నాం. మరి ఇవన్నీ కూడా వాళ్ళు మాకు చేసిన వరకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా గతంలో ఎప్పుడూ లేనటువంటి ఒక యూపీ స్కూల్ అప్గ్రేడేషన్ అనేది ఈ సంవత్సరంలో 779 యూపీ స్కూల్ను ఉన్నత పాఠశాల అప్గ్రేడ్ చేయడం చాలా సంతోషంగా విషయము. మరి ఈ విషయం పట్ల మరి వారిద్దరికీ మరి విద్యాశాఖ మంత్రి గారికి కూడా మేము ఐక్యవేదిక తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఏదేమైనా చర్చలు సఫలితమైనాయి. ఈ చొరవలో ముఖ్యంగా కమిషనర్ విజయరామరాజు గారి చొరవ, అదేవిధంగా శశిధర్ గారి కోన శశిధర్ చొరవ చాలా ఉంది. మరి వాళ్ళిద్దరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు